మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ప్రస్తుతం మనం కృష్ణదేవిపేట, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గం, కృష్ణదేవిపేట గ్రామంలో అయితే ఉన్నాం. ఈ గ్రామంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధిని అయితే మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలోని ఆనాడు గిరిజనులు పడుతున్న కష్టాలను తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు దాదాపు తన 27 ఏళ్ల వయసులో 2 సంవత్సరాల పాటు ఇదే ప్రాంతంలో బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి విముక్తం చేసేందుకైతే మాత్రం అల్లూరి సీతారామరాజు పోరాడు. ఎందుకంటే నాడు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ ఆ కొండపై వచ్చే అటవీ ఫల సంపదని వారైతే తిని బ్రతుకుతున్న నేపథ్యంలో ఈ దేశాన్ని తమ ఆధీనంలో తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఆ గిరిజనులను, ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే మాత్రం వివిధ రకాల బాధలకు గురి చేస్తూ వాళ్ళనైతే బానిసలుగా చేస్తూ వారిని కష్టాలు పాలు చేస్తున్న తరుణంలో అయితే అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడున్న గిరిజనులకైతే మాత్రం ఒక ధైర్యాన్ని నింపి, అతని మాటల్లోనే వారిలో ఒక ధైర్యాన్ని నింపి పోరాటానికి, బ్రిటిష్ వారిపై పోరాటానికి పురుగొల్పేలాగైతే మాత్రం చేశాడు. ఆనాడు ఆయన చేసిన ఉద్యమం నేటికి కూడా ఇక్కడ ప్రజలైతే మరిచిపోలేని పరిస్థితి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో అయితే తాను అడుగుపెట్టి బ్రిటిష్ పాలకులపై అయితే మాత్రం ఆయన పోరాటాన్ని సాగించాడు. ఈ నేపథ్యంలో రాజవమ్మంగి, కేడీపేట, చింతపల్లి వంటి ప్రాంతాలలో, అన్నవరం లాంటి, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై కూడా దాడి చేసి అక్కడున్న ఆయుధాలను అయితే మాత్రం స్వాధీనం చేసుకొని గిరిజనులకు విలువిద్య ఆయుధాలు ఉపయోగంపై వారికైతే ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆ రోజుల్లో అయితే బ్రిటిష్ వారిపై అయితే మాత్రం ఒక దండయాత్రను అయితే చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే తాను గిరిజనుల సమస్యలపై పోరాడుతూ మన్యంలో అడుగుపెట్టిన ఆ విప్లవీయుడు అల్లూరిని పట్టించాలని చెప్పి ఇక్కడ గిరిజనులను అప్పటి బ్రిటిష్ వారు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆ విషయం తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు తానే ఇక్కడ ఉన్న సమీప ప్రాంతంలో ఉన్న కొయ్యూరు మండలంలో గల మంప ప్రాంతంలోని ఒక వాగు వద్ద అయితే తానైతే మాత్రం అక్కడికి చేరుకొని బ్రిటిష్ వారికి సమాచారం చేరవేయడంతో ఆయన బ్రిటిష్ వారి చెరసాలలో పడిన పరిస్థితి నెలకొంది. ఆ తరుణంలో బ్రిటిష్ వారు పక్కనే ఉన్న కొయ్యూరు ప్రాంతంలో అతనిని అంతమొందించి కృష్ణదేవిపేటలో గల ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈయన సమాధి అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమాధి ఇదైతే మాత్రం అల్లూరి సీతారామరాజు. అలాగే ఆయన కుడిభుజమైన గాము గంటం ద్వారా కూడా పార్థివ దేహాన్ని కూడా ఇదే ప్రాంతంలో అయితే మాత్రం ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఆ నాటి నుండి నేటి వరకు కూడా ఈ ప్రాంతాన్ని ఒక దేవాలయంగా, ఇక్కడున్న ప్రజలు మాత్రం గిరిజనులు అయితేనేమి ఈ ప్రాంతాన్ని ఒక దేవాలయంగా చూస్తూ ప్రతినిత్యం కూడా అల్లూరి సీతారామరాజు కానీ, గాము గంటం దొర గారికి కానీ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ప్రతినిత్యం కూడా ఒక జ్యోతి ప్రజ్వలన అయితే మాత్రం ఇక్కడ ప్రతినిత్యం జ్యోతిని వెలిగిస్తూ చిరస్థాయిగా ఈ గిరిజనుల మనసుల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు నేటికి ఉన్నాడనడానికి ఇదే తార్కాణంగా చెప్పుకోవచ్చు.
గిరిజనుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఏదైతే స్థానంలో ఇక్కడ సమాధి రూపంలో అయితే ఉన్నాడో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అయితే ఎప్పటికే తీర్చిదిద్దారు. అయితే ఇంకా ఈ కేంద్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తే ఈ విషయం 10 మందికి తెలిసే అవకాశం ఎక్కువగా ఉందని ఇక్కడ గిరిజనులు అయితే కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్న ఈ మహనీయుడి చరిత్రను కూడా మొత్తం దేశం నలుమూలలా కూడా మరింత వ్యాప్తి చెందేలా చర్యలు చేపట్టాలనేది మాత్రం స్థానికులు అయితే కోరుతున్నారు.